హాయ్ హలో గైస్, ఇప్పుడైతే మళ్ళీ మేము జమ్మూ తావి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము రూమ్ చెక్అవుట్ చేసుకొని. ఈరోజు మేము పంజాబ్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్, అమృత్సర్, వాఘబోర్డ్ అన్నీ చూసుకొని వద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మీకు స్టిల్ ఇంకా రెయిన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. సో మేము టైం అంతా ఆ రూమ్లోనే వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. సో ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు పంజాబ్ అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్ బుక్ చేసుకొని వచ్చి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రైన్ రాగానే వెళ్ళిపోతాం. బాయ్. హాయ్ హలో గైస్, మొత్తానికి అక్కడ నుంచి వచ్చేసినాము. ఫుల్ వర్షాలు ఇంకా ఫ్లడ్స్ వస్తున్నాయి కంటిన్యూస్ గా. సో మమ్మల్ని అలో చేస్తలేరు అసలు. మేము అక్కడ నుంచి చేంజ్ చేసుకొని పంజాబ్ కి అయితే వచ్చాము. అమృత్సర్ కి వచ్చేసాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ దిగినాము. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము. ఆ దర్శనం అయిపోయిన తర్వాత చూడాలి వాఘబోర్డ్ అని అనుకుంటున్నాం. రేపు కూడా ఈరోజు స్టే చేసి రూమ్ తీసుకొని చూడాలి. ఓకేనా? హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ప్రెసెంట్ పంజాబ్ లో ఉన్నాము, అమృత్సర్ దగ్గర. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము గోల్డెన్ టెంపుల్ కి వెళ్తున్నాము. హోటల్ కి వచ్చినాం, హోటల్ లో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం. గోల్డెన్ టెంపుల్ నుంచి వాఘబోర్డ్ అనుకుంటున్నాం. రేపు అయితే చూడాలి ఈ రోజు. సో మొత్తానికి అయితే గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళడానికి మేము రెడీ అయిపోయాము. ఈ టవర్ ఇలా కట్టుకొని లోపలికి ఎంట్రీ ఉంటుంది. నేను మహేష్ ఇద్దరం కట్టుకొని పోతున్నాం. సో మార్నింగ్ లేసి మేము జలియన్వాలా బాగ్కి అయితే రెడీ అయిపోయాము, రిక్షా మాట్లాడుకొని. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే జలియన్వాలా బాగ్ అయితే వెళ్తున్నాం. మేము ఇక్కడ గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉంది, కాకపోతే మేము ఆటోలో వచ్చినాము. అది దూరం ఉంది అనుకోని. దీని హిస్టరీ ఏంటంటే, ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు సిక్కుల వాళ్ళకి 1000 మంది దాకా ఒకటేసారి ఉన్న బ్రిటిష్ వాడు 1000 మందిని ఒకటేసారి చంపేశారు అనమాట. ఆ తూటాల దాడికి తట్టుకోలేక కొందరు బావిలో కూడా దుంకేసి చచ్చిపోయారు అనమాట. ఆ హిస్టరీ అనేది ఇంకా పంజాబ్ లలో చాలా మందికి అరవలేనిది అనమాట. సో చూడడానికి మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం గాయస్. జలియన్వాలా బాగ్ అంటే ఇదే. ఎంట్రీ మాత్రం ఇలా సూపర్ ఉంది. ఈ గోడల మధ్యలో ఈ స్టాచ్యూస్ మధ్యలో వెళ్తున్నాం నేను మహేష్. జెన్ డయర్ అనేటోడే సిక్కులని కాల్చమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ గోడ పైన బుల్లెట్ మార్క్స్ ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అందరిని చంపినందుకు దీన్ని ఒక చిహ్నంగా కట్టినారు. ఇక్కడ వాళ్ళ పండగ అన్నమాట. ఆ రోజు మనకు న్యూ ఇయర్ ఎలాగనో వాళ్ళకు కొత్త సంవత్సరం అలాగా. సో అలా అని వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు సిక్కులు, ఆ డయ్యర్ అనేటోడు ఏం చేసిందంటే 1919 లో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్తున్న కాలంలో వాళ్ళందరిని ఒకటేసారి ఆర్డర్ కొని ఒకటేసారి కాల్చి చంపడం జరిగింది. సో పాపం వాళ్ళ దగ్గర తుపాకులు లేవు కాబట్టి చనిపోయారు. కొందరు తప్పించుకోలేక పెద్ద పెద్ద గోడలు అనేటివి ఎక్కలేక ఏం చేశారంటే, ఇందాక మీకు చూపించిన బాయిలు, ఆ బాయిలో దుంకి చచ్చిపోయారు అనమాట. సాల్వేషన్ గ్రౌండ్ అంటారు దీన్ని. అప్పుడు కాల్చి చంపేసిన వాళ్ళందరినీ ఇక్కడ పూడ్చిపెట్టినట్టు మరి ఆనవాళ్ళు. సో మళ్ళీ కార్ ఎక్కేసి నియర్ బై ప్లేసెస్ అన్ని విజిట్ అవ్వడానికి మేము రెడీ అయిపోయాము. అసలు ఇప్పుడు ఒక టెంపుల్ అయినాం, మాతా లాల్ దేవి టెంపుల్. సూపర్ ఉంది ఆ టెంపుల్ అయితే, చాలా బాగుంది. అందరు దేవుళ్ళు అలానే ఉన్నారు. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ అవ్వండి. ఓకే.